ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా రామగుండంలో విద్యుత్ కర్మాగారం నిర్మించి తీరుతామని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ రహదారి నుండి రామగుండం విద్యుత్ ప్లాంట్ గుండం పట్టణంలోని ఎమ్మెల్యే కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండంలో బొగ్గు నీరు స్థలంలో అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కాదని గత ప్రభుత్వం యాదాద్రిలో విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేసిందని ఆరోపించారు. రామగుండంలో విద్యుత్ కేంద్రం ఏర్పాటును బీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, వారి ప్రయత్నాలను సాగనివ్వమని హెచ్చరించారు. कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, मक्कन सिंह गारी नायकत्వం బాగుంటదే నీ కంటి చూపెందుకో మగనన్న మా కోసం చూస్తుంటదే నీ ఒంటి నేర్చుంటేనే మగనన్న మా బతుకు బాగుంటదే. రాజేష్ గారు, పట్టణ అధ్యక్షులు ప్రసాద్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరాజ్ గారు, గౌస్ గారు, రామగుండం ముద్దుబిడ్డ 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ పవర్ సెక్టర్లు గ్రీన్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, అదే మాదిరిగా వాటర్ నీళ్ళతో నడిచేటువంటి ఎనర్జీ అవుతుందో మరి పంపింగ్ స్టోరేజ్ సిస్టమ్ని ఇవి ఉండగా కూడా సమయానికి భవిష్యత్తులో ఇంకా అధికంగా పవర్ కావాల్సి వస్తుంది. ఇయ్యలేని పరిస్థితుల్లో ఇతర దేశాల్లో పాశ్చాత్య మనకంటే 100 సంవత్సరాలు అడ్వాన్స్ ఉన్న దేశాల్లో కూడా ఇబ్బంది పడ్డారు. గ్రిడ్లు పనిచేయవు, 24 అవర్స్ పనిచేసే థర్మల్ పవర్ కూడా అవసరము అని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రానికి దేశానికి పవర్ కావాలని గుర్తించి మరి రామగుండంలో ఉన్న చిరకాల కోరిక, తర్వాత అన్ని రకాల వసతులు ఉన్నటువంటి ప్రాంతం, బొగ్గు నీళ్లు భూమి ఉన్న ప్రాంతంలో ఇలా పిటిహెడ్లో